వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రేపటి ప్రోమో వచ్చింది. నబీల్ నామినేషన్ చేస్తున్నాడు సోనియాను. చూడండి, ఒక అబ్బాయి ఎందుకు అంత నడుస్తున్నాడు నాకు అర్థం కాలేదు. నరాలంతా గట్టిగా అరుస్తుంది, నరాలన్నీ కనిపిస్తున్నాయంట. అరుస్తుంది బాగా. ఎందుకు నువ్వు అంత ఆవేశపడేది? మనం బిగ్ బాస్ హౌస్కి పోయినాము, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంచెం సైలెంట్గా నామినేషన్ చేయి, లేదా అమ్మాయి చెప్పేది విను. ఎందుకు అంత అగ్రెసివ్ అవ్వడం అనవసరం. ఒక అమ్మాయి మీద గట్టిగా అరిచి కాకా అంటే అర్థం లేదు. అనవసరం మాట్లాడి అనవసరం. ఓ ఓ ఓ మేడం ఓ అంటే ఓ అంటే తప్పు కాదు. చిన్నగా మాట్లాడండి. అనవసరంగా మాట్లాడటం వేస్ట్. నామినేషన్ చేస్తున్నావు చెయ్యి, లేదా అవతల వాళ్ళు చెప్పేది విను. అంతగా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నబిల్ లాస్ట్ టైం గేమ్లో నబిల్ అమ్మాయిలను ఎత్తి పడేసింది అయితే వాస్తవం. పక్కకు తోయటము, రాగేయటేసింది వాస్తవం. చేసిన తప్పు ఒప్పుకోవాలి. అమ్మ నేను పడేయలేదు అబ్బా అని ఓవర్ యాక్షన్ చేస్తే కాదు ఈ బిగ్ బాస్ హౌస్. ఈ సూరి నబిల్ నన్ను అడిగితే నబిల్ బిగ్ బాస్ హౌస్కు అవసరం లేదు. గేములు బాగా ఆడవచ్చు, కానీ ఆ అమ్మాయిల వరకు వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని నా ఒపీనియన్. మిగతా వాళ్ళది కాదు, నా ఒపీనియన్. ఈశ్వరి ఎక్కువ నామినేషన్ సోనియాకు, ఫుద్బీకి, మణికంఠకు, ఆదిత్య ఓంకు వీళ్ళకు ఎక్కువ పడేట్టుగా ఉంది. ఎస్విని కూడా నామినేషన్లో ఎక్కువ నామినేట్ చేసేట్టుగా ఉన్నారు. మిగతా వాళ్ళు నామినేషన్ చేస్తా అంటే బాగున్నది. ఈ నబిల్ మాత్రం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మీకు ఎంతమందికి నచ్చుతుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి.